पशुपति तनया बाल गजानन। पशुपति तनया बाल गजानन। पशुपति तनया बाल गजानन। पशुपति तनया बाल गजानन। तुम हो विघ्न विनाशा गणेशा। विघ्न विनाशा गणेशा। तुम हो विघ्न विनाशा। तुम हो विघ्न विनाशा। हे शिवनंदन बाल गजानन। बाल गजानन। हे शिवनंदन बाल गजानन। बाल गजानन। विद्या बुद्धि प्रदाता। बुद्धि प्रदाता। विद्या बुद्धि प्रदाता। विद्या बुद्धि प्रदाता। मंगल कर हे मंगल कर हे। मंगल कर हे मंगल कर हे। मंगल कर सुंदर साई गणेशा गणेशा। सुंदर साई गणेशा। पशुपति तनया बाल गजानन। तुम हो विघ्न विनाशा गणेशा। हे शिवनंदन बाल गजानन। विद्या बुद्धि प्रदाता। मंगल कर हे मंगल कर हे। सुंदर साई गणेशा गणेशा। सुंदर साई गणेशा। पशुपति तनया बाल गजानन।
ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात् ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात् ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात् ॐ शान्ति शान्ति शान्तिः ఓం శ్రీ సాయిరామ్. ఇలా వచ్చింది మీరు రైట్ కి ఆపోజిట్ ఉన్నారు ఇలా. ఓం శ్రీ సాయిరామ్. పరిపూర్ణ మహావతార్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి ప్రణమిల్లుతూ ఆన్లైన్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి వచ్చేసిన సాయి భక్తులందరికీ అండ్ అలానే పార్టిసిపెంట్స్ అందరికీ సాయిరామ్. ముందుగా మనం ఈ కోర్స్ మనం ఆన్లైన్లో ఆర్గనైజ్ చేసుకోవడానికి సహకరించినటువంటి స్వామివారికి అండ్ అలాగనే రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్ లక్ష్మణరావు గారికి అండ్ అలానే స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కోఆర్డినేటర్ నా ప్రసాద్ గారికి అండ్ అలాగే అదర్ స్టేట్ ఇన్ఛార్జెస్ అందరికీ సాయిరామ్. ముందుగా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు మనము ఆన్లైన్లో ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాము. లైక్ ఒక 2 years బ్యాక్ పైథాన్ పెట్టాము అండ్ రీసెంట్గా ఒక 2 months బ్యాక్ ఎక్సెల్ పెట్టాము అండ్ అలానే రీసెంట్గా సాటర్డే AWS క్లోజ్ చేసుకొని అండ్ ఇప్పుడు BFSI కోర్స్ స్టార్ట్ చేశాము. ఈ యొక్క ప్రోగ్రామ్కి పార్టిసిపెంట్స్ నుండి ఇది రిజిస్ట్రేషన్స్ ఏది స్టార్ట్ చేయకముందు నాగప్రసాద్ గారికి ఎన్నో రిక్వెస్ట్లు వచ్చాయి. మీరు అంత ఐటీ మీద చెప్తున్నారు, బుకింగ్ మీద దీని మీద కూడా కొంచెం ట్రై చేయండి అని. సో స్వామివారి అనుగ్రహంతో ఇప్పుడు బ్యాంకింగ్ మీద కూడా మనకి అవకాశం ఇచ్చారు స్వామి. దీనికి మనకి ఆల్మోస్ట్ 415 రిజిస్ట్రేషన్స్ వచ్చాయి ఫ్రమ్ బోత్ జెంట్స్ అండ్ మహిళాస్. ఈ 415 మెంబర్స్తో మనం ఈరోజు కాల్ చూస్తే ఆల్మోస్ట్ 115 మెంబర్స్ జాయిన్ అయ్యాము. అండ్ మెనీ పీపుల్కి ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్ ఇన్వైట్స్ అన్నీ వెళ్ళిపోయాయి. సో వీఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ద పార్టిసిపెంట్స్ టు జాయిన్ ద కాల్ అండ్ జాయిన్ ద వాట్సాప్ గ్రూప్స్. సో మీ తరపున ఎవరన్నా రిజిస్టర్ అయ్యి ఉంటే them to join the WhatsApp groups. లింక్స్ అనేవి ఆల్రెడీ వాళ్ళ యొక్క ఈమెయిల్స్ రిజిస్టర్డ్ ఈమెయిల్స్ కి షేర్ అయ్యింది. అండ్ కమింగ్ టు ద కోర్స్, మనకి ఈ యొక్క కోర్స్ అనేది 20 days డిజైన్ చేయడం జరిగింది. అండ్ యాజ్ పర్ ద ఎక్స్పెక్టేషన్స్ కోర్స్ అనేది ఆగస్ట్ మంత్ ఎండ్కి అయిపోతుంది, లైక్ 30 of this month. అండ్ ఇన్ బిట్వీన్ ఏమన్నా చేంజెస్ ఉంటే మళ్ళీ ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. అలాగనే మనకి లాస్ట్ టైం జరిగిన విధంగానే ఈ క్లాస్ ఈ BFSI సెషన్స్ కూడా ఓన్లీ ఆన్ వీక్ డేసే జరుగుతుంది. వీకెండ్స్ లో సెషన్స్ అనేవి ఉండవు. అండ్ ఈ BFSI ప్రోగ్రామ్ కంప్లీట్ గా మనకి ఆర్గనైజేషన్ లో నేషనల్ లీడర్షిప్ ప్రోగ్రామ్ తరఫున ఎన్రోల్ అయిన పార్టిసిపెంట్స్ వాళ్ళు టేకప్ చేసుకొని వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు బై దెమ్. సో బేస్డ్ ఆన్ వాళ్ళ టైమింగ్ కి
వాళ్ళ సెషన్స్ కూడా ఉంటాయి కాబట్టి మనం ఈ ప్రోగ్రామ్‌ని ఓన్లీ ఆన్ వీక్ డేసే సెట్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు ద గైడ్‌లైన్స్ ఆహ్, స్టిల్ we haven't generated any unique IDs. We will inform you shortly on your WhatsApp groups. And participants are supposed to join the sessions on time. There will be continuous monitoring to all the participants. So participants అనేవాళ్ళు కంపల్సరీగా 80% ఆఫ్ దేర్ అటెండెన్స్ అనేది చేయాల్సి ఉంటుంది. బేస్డ్ ఆన్ దట్ టీమ్ స్క్రూటనైజ్ చేసి ఎలిజిబుల్ పార్టిసిపెంట్స్ వరకే సర్టిఫికేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అట్ వాలిడేటరీ సెరమనీ. అండ్ కమింగ్ టు ద రికార్డింగ్స్ అండ్ ఆల్, పార్టి జరిగే టైంలో ఏ ఒక్కరికి రికార్డింగ్స్ అనేవి షేర్ చేయడం జరగదు. కంప్లీట్ ప్రోగ్రామ్ కోర్స్ అయిపోయిన తర్వాతనే మీకు రికార్డింగ్స్ కానివ్వండి, కంప్లీట్ లిస్ట్ ఆఫ్ మెటీరియల్స్ కానీ షేర్ చేయడం జరుగుతుంది. ఇన్ బిట్వీన్ డే టు డే మీకు మెటీరియల్స్ అనేవి డైలీ మీ వాట్సాప్ గ్రూప్స్ చేయబడతాయి. బట్ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యాజ్ ఎ బకెట్ లిస్ట్ ఆఫ్ అన్ని ఒక ఫోల్డర్‌లో పెట్టేసి అన్ని రికార్డింగ్స్ కానివ్వండి, అన్ని మెటీరియల్స్ కానివ్వండి, ఇంకా ఎనీ అదర్ స్టఫ్ రిలేటెడ్ టు దిస్ కోర్స్ we will share to all the eligible candidates who was received their certificates. Okay, coming this is what we need to share on this course, and we request Swami to bless us with his grace to continue the course or kickstart the course without any issues. Sai Ram. Thank you, brother. Thank you, Vinesh, brother, for the wonderful introduction. Now, let us invite our skill development state Mahila in charge, Ammaji auntie, to speak few words. Sairam Ammaji madam. సాయిరామ్. ఓకే. Sairam madam. సాయిరామ్. భగవాన్ బాబా వారి దివ్య చరణాలకి శతకోటి నమస్కారాలు చేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన స్టేట్ పదాధికారులందరికీ కూడా, అలాగే డిస్ట్రిక్ట్ పదాధికారులు, అలాగే యూత్ వింగ్ లో పార్టిసిపేట్ చేసిన ట్రైనర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా సాయిరామ్ అండి. స్వామివారి అనుగ్రహ ఆశీస్సులతో స్కిల్ డెవలప్మెంట్ లో అనేక ప్రోగ్రాములు చేస్తున్నారు. చాలా బాగా అందరూ కూడా సహకరిస్తున్నారు, పెద్దలందరూ కూడాని. దాంతో మంచిగా మన స్కిల్ డెవలప్మెంట్ లో టైలరింగ్ ఏంటి, ప్రోగ్రామ్స్ ఏంటి, అలాగే మన మగ్గం వర్క్ ఏంటి, బ్యూటిషియన్ కోర్సులు ఏంటి, అలాగే జూట్ బ్యాగ్స్ గురించి కానీ, ఇంకా అనేక రకాల సర్వీసులు, అంటే ఎవరికి తగ్గ ఇదిలో వాళ్ళకి అందరికీ కూడా నేర్చుకోవడం జరుగుతుంది. అట్లానే ఇప్పుడు యూత్‌కి కావలసిన, సమాజంలో ఇప్పుడు యూత్‌కి కావలసిన ఎన్ని కోర్సులు నేర్చుకున్నా, ఎలా నేర్చుకున్నా సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ యూత్ వింగ్ తీసుకుని చక్కటి ప్రోగ్రామ్స్ మంచి అవగాహన కలిగేలాగా మంచి కోర్సులు పెట్టి మీ అందరికీ మంచి అవగాహన కలిగిస్తున్నారు. ఆల్ ద బెస్ట్ మీకందరికీ కూడాని. మంచిగా నేర్చుకుని చక్కగా మీరందరూ దీన్ని పెంచుకుంటూ దాన్ని అందిపుచ్చుకొని మీరు పంచుకుంటారు అందరితోననే ఉద్దేశంతోటి మేము ఈ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్‌లో యూత్ వింగ్ అంతా కూడా మంచిగా చేస్తున్నారు. మీరందరూ కూడా దీన్ని ఉపయోగించుకుని బాగా చేసి స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు పొంది మీరందరూ కూడా మంచిగా తయారవ్వాలని కోరుకుంటూ సాయిరాం. Sairam madam, thank you for your wonderful inspiration. Next, now I invite Nagprasad sir, State Skill Development in charge. Sairam sir. సాయిరామ్. Sairam uncle. Sairam sir. సాయిరామ్ అండి. ఆర్ యు ఆడిబుల్? Yes sir, yes sir. ఓకే. భగవాన్ బాబా వారి దివ్య పాద పద్మాలకు నమస్కరిస్తూ ఈ మీటింగ్ కి విచ్చేసిన అందరికీ కూడా ఆత్మీయ సాయిరామ్. ముందుగా మన స్టేట్ ప్రెసిడెంట్ లక్ష్మణరావు గారు కూడా వస్తారు. అదేవిధంగా ఇక్కడ స్టేట్ యూత్ కోఆర్డినేటర్ గౌతమ్ గారు, అలాగే ఎన్ఎల్పి లీడర్స్ అమ్మాజీ గారు, శాంతి గారు కూడా వస్తారు. అందరికీ కూడా మోర్ ఓవర్ ఈ ప్రోగ్రామ్ కి నేర్చుకుందాం అని చెప్పి వచ్చిన ఆత్మీయ సాయిరామ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అందరికీ కూడా ఆత్మీయ సాయిరామ్ మరొకసారి.
అసలు ఉపాధి కల్పన స్వామి దాంట్లో ఎందుకు వచ్చిందో ఒక్క విషయం మీతో చెప్పాలి. స్వామి ఒకటే చెప్పారు, గ్రామీణ ప్రాంతాల నుంచి మైగ్రేషన్ టు ద సిటీస్ టు బి అరెస్టెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత వారు ఉపాధి కల్పన కోసం వారి గ్రామీణ ప్రాంతాలలోనే ఉండి వారి తల్లిదండ్రులు సేవించుకుంటూ వారి ఉపాధి పొందడం కోసం అక్కడే ఉపాధి శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా వాళ్ళకి ఉపాధి ఏర్పాటు చేసే శిక్షణ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి స్వామి చెప్పిన ఆదేశాలకు అనుగుణంగా ఈ ఉపాధి కల్పన ఈ శిక్షణా కార్యక్రమాలు కానీ ఇంకా పర్మనెంట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా శిక్షణలో ఉపాధి కల్పించే శిక్షణలో ఎంతో ఎంతో ముందుకి శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్ వెళ్తాయని చెప్పడానికి స్వామికి నేను సదా నమస్కారాలు సమర్పించుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు ఈ గ్రూపే ఉన్నది ఈ గ్రూప్ లోనే ఇప్పుడు దీంట్లో మీరు ఆశ్చర్యపోతారు. చార్టెడ్ అకౌంటెంట్స్ జాయిన్ అయ్యారు దీంట్లో, అలాగే అక్రాస్ ది గ్లోబ్ కూడా దీంట్లో జాయిన్ అయ్యారు. ఎంత ఇంట్రెస్ట్ ఉంది వారు జాయిన్ అయ్యారంటే, ఎందుకంటే ఆ చార్టెడ్ అకౌంట్స్ రాక కాదు, అక్రాస్ ద గ్లోబ్ రాక కాదు, ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసింది కూడా రెండు రకాలుగా. ఒకటి ప్రైవేట్ బ్యాంక్స్ కానీ లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉద్యోగం కోసం అయినా వెళ్ళొచ్చు, లేదా ఎవరికి వాళ్ళు కావాలనుకుంటే కనుక ఓన్ స్టార్ట్అప్ తయారు చేసుకుని స్టార్ట్ చేసే విధంగా ఈ ప్రోగ్రామ్ శ్రీ మాధురి ఫల్గున్ రావు గారు డిజైన్ చేశారు. ఒక్కసారి మీ ఫ్యాకల్టీ గురించి మీరు వింటే కొత్త ట్రైన్స్ అందరూ కూడా చాలా ఆశ్చర్యపోతారు. ఆయన టీచింగ్ లో ఏకంగా గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఎంటర్ అయిన వ్యక్తి మీకు ఫ్యాకల్టీగా చెప్పడానికి ముందుకు వచ్చారు. అటువంటి వారికి స్వామి తరఫున మనసా వాచా కర్మ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఇంకొకసారి అసలు స్కిల్ డెవలప్మెంట్ లో మన సత్యసాయి సంస్థలు ఎంత కృషి చేస్తున్నాయంటే, భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ లో 3 సంవత్సరాలుగా ప్రథమ స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో వచ్చింది. ఈవెన్ జమ్మూ కాశ్మీర్ లో కూడా కాశ్మీర్ లో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా ప్రతి చోట స్కిల్ డెవలప్మెంట్ నిర్వహించి మహిళలకు కానీ యువకులకు కానీ వాళ్ళు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లి వారికి ఆర్థికంగా స్వయం సమృద్ధి ఏర్పాటు చేయాలి, వారి కుటుంబాలు బాగుండాలి, వారు అన్న ప్రసాదం స్వీకరించకుండా అన్నదాతలుగా మారాలి అన్న ఉద్దేశంతో ఈ ఉపాధి శిక్షణ ముందుకు వెళ్తున్నదండి. లాస్ట్ ఇయర్ చూసుకుంటే మీరు 123 ప్రోగ్రామ్స్ ట్రైనింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో 4,100 మంది ట్రైనింగ్ అయ్యారండి. అదే ఈ సంవత్సరం జూలై 25th వరకు చూసుకుంటే కనుక 17 జిల్లాల్లో ఏకంగా 62 ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరిగింది. దాంట్లో ఏకంగా 2,130 మంది ట్రైనింగ్ అయ్యారండి. మేము ఒక్క మహిళలకి టైలరింగ్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్, లేకపోతే మగ్గం జరదోసి, బ్యూటీషియన్, ఇంకొంచెం చదువుకునే టాలీ విత్ జిఎస్టీ ఇటువంటి కోర్సులు, అలాగే మగవారికి కూడా సెల్ ఫోన్ రిపేరింగ్, ఏసీ మెకానిజం ఇటువంటి కోర్సులే కాకుండా ఇంకా ఉన్న పెద్దవారికి బాగా చదువుకున్న వారికి కూడా ఉపయోగపడాలనే కోర్సులతో ఇప్పుడు లేటెస్ట్ గా AWS క్లౌడ్ టెక్నాలజీ సర్వీసెస్ అటువంటి అత్యద్భుతమైన కోర్సు అందరికీ స్వామి సంవత్సరంలో వారికి ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఫల్గున్ రావు గారు వారిలో ఉన్న ఇంట్రెస్ట్ కానీ బ్యాంకింగ్ మీద కావాలన్న ఉద్దేశంగా కానీ ఆయన ముందుకు వచ్చి సార్ ఈ విధంగా కోర్సు కూడా నేను చెప్తాను సార్ అని చెప్పి ఆ మహానుభావుడు మీ అందరికీ టీచింగ్ ఇస్తున్నాడు. చాలా ధన్యవాదాలు ఫల్గున్ రావు గారు. ఇంకా నేను ఎక్కువ సమయం మీకు తీసుకోనమ్మా. ఈ అవకాశం ఇచ్చిన స్వామికి మీకు అందరికీ కూడా సదా సాయిరామ్. Thank you very much, sir. Now I invite our State Mahila Youth Coordinator Sai Kumari sister. సాయిరామ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, స్వామివారి పాద పద్మములకు శతకోటి నమస్కారాలు తెలుపుకుంటూ ఈ రోజు ఈ మీటింగ్ కి విచ్చేసిన స్టేట్ ఆఫీస్ బేరర్స్ అండ్ యూత్ కోఆర్డినేటర్స్, అలాగే ఇక్కడికి విచ్చేసిన పార్టిసిపెంట్స్ అందరికీ ప్రేమపూర్వక సాయిరామ్. స్వామివారు ఇందాక ఆంటీ అంకుల్ చెప్పినట్టుగా SDP లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో చాలా ప్రోగ్రామ్సే ఆర్గనైజేషన్ లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇందులో వినూతంగా ఇప్పుడు మీ అందరికి BFSI కోర్స్ తీసుకురావడం జరిగింది. ఈ కోర్స్ ఏంటి అంటే, ఒక బ్యాంకింగ్ సెక్టర్ లో కానీ, ఫైనాన్షియల్ సెక్టర్ లో కానీ, ఇన్సూరెన్స్ సెక్టర్ లో కానీ ఎక్కడైనా మీరు జాబ్ చేయడానికి యూజ్ అయ్యే స్కిల్స్ ని ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. లైక్ ఇప్పుడు ఏంటంటే బ్యాంకింగ్ PO రాస్తారు, ట్రైనింగ్ తీసుకుంటారు, బ్యాంక్ లో జాయిన్ అవుతారు. అయితే అది కాకుండా డిఫరెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ చాలా ఉన్నాయి. మన ఇండియాలో చూసుకున్నా అంటే అన్ని ఏరియాస్ లో డిఫరెంట్ బ్యాంక్స్ ఉన్నాయి. అయితే వాటిలో కూడా జాబ్ చేయాలంటే సమ్ స్కిల్స్ అవసరం. అవి లేకుండా బ్యాంకింగ్ లో కస్టమర్ బేస్ నేర్చుకోవాలి, అలాగే వాళ్ళు బ్యాక్ అండ్ వర్క్స్ ఉంటాయి. ఇవేవైనా ట్రైనింగ్ ఉంటే గనక ఆ జాబ్స్ కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి ట్రైనింగ్ మీరు బయట తీసుకున్నట్టయితే సమ్ కాస్ట్
కాస్ట్ ఇస్తేనే నేర్పిస్తారు. అలాంటి కోర్స్ స్వామి బ్లెస్సింగ్స్ తో మన సత్య సేవ ఆర్గనైజేషన్ లో ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో నేర్పించడం జరుగుతుంది. అయితే మీరేం చేయాలి, ఈ రోజు ఎంత ఇంట్రెస్టెడ్ గా మీరు జాయిన్ అయ్యారో, ఎన్రోల్ అయ్యారో, అంతే ఇంట్రెస్ట్ తో టిల్ ద లాస్ట్ మినిట్ అంటే లాస్ట్ డే క్లాస్ వరకు కూడా ఇంతే డిసిప్లైన్ తో జాయిన్ అయ్యి నేర్చుకోండి. మెయిన్ అంత గొప్ప ఫ్యాకల్టీ మనకి నేర్పించడానికి వస్తున్నప్పుడు మనం దానికి రెస్పెక్ట్ చేయాలి. మనం అందరం కూడా ఇన్ టైంలో జాయిన్ అయ్యి క్లాస్ విని ఫుల్ గా నేర్చుకుంటే సర్టిఫికేట్ రావడం జరుగుతుంది. వన్ సర్టిఫికేట్ వచ్చింది అంటే మీరు హ్యాపీగా ఇంటర్వ్యూస్ లో ఫేస్ చేయొచ్చు. బ్యాంక్ లో కానీ, ఫైనాన్షియల్ సెక్టర్ లో కానీ, ఇన్సూరెన్స్ కంపెనీస్ లో కానీ, అందులోనైనా సరే మీరు ఇంటర్వ్యూస్ కి వెళ్ళొచ్చు. అయితే మన ద్వారా కూడా మనం సపోర్ట్ చేస్తాము జాబ్ కి. అలాగే ఐఎమ్ ప్రొఫెషనల్లీ నేను ఏంటంటే ఎస్బీఐ లైఫ్ లో సీనియర్ ఏజెన్సీ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను విశాఖపట్నం ద్వారకానగర్ బ్రాంచ్ లో. సో ఇన్సూరెన్స్ ప్రకారం కానీ, బ్యాంకింగ్ సైడ్ కానీ ఎవరికి నెక్స్ట్ ఈ కోర్స్ అయిన తర్వాత ఎవరికి కావాలన్నా జాబ్ అయితే మాత్రం నేను రిఫరెన్స్ అయితే ఇవ్వగలను. సో ఫస్ట్ ఏంటంటే ముందు స్వామి మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం పూర్తిగా నేర్చుకుని కోర్స్ కంప్లీట్ చేస్తే గనక స్వామి అందరికి మంచి జాబ్స్ అయితే కన్ఫర్మ్ గా ఇప్పిస్తారు. ఆల్ ద వెరీ బెస్ట్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సాయిరామ్. Thank you, Sai Kumari sister. Thank you for your wonderful support. Now I invite Gautam brother, State Youth Coordinator, Gents Youth Coordinator, Gautam brother. Sairam brother. Sairam. Sairam brother. Am I audible? Yes, brother. Right. ఎస్ ఓం శ్రీ సాయిరామ్. భగవానుని దివ్య పాదాలకు సహస్రకోటి ప్రణామములు అర్పిస్తూ ఇక్కడ వచ్చిన రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర పదాధికారులు, రాష్ట్ర ఇన్ఛార్జెస్ అండ్ ఈ కోర్స్కి జాయిన్ అయిన పార్టిసిపెంట్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ సాయిరామ్ అండ్ వెల్కమ్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ ఫర్ దిస్ కోర్స్. జస్ట్ మేము వినీష్ ఆల్రెడీ చెప్పినట్టు జస్ట్ 2 days ఆర్ మ్యాక్స్ 3-4 days బిఫోర్ AWS క్లౌడ్ టెక్నాలజీ అనే ఒక టెక్నికల్ కోర్స్ని మనం కంక్లూడ్ చేసుకొని ఇవాళ బ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ సర్వీస్ సెక్టార్ కోర్స్కి మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అంటే నేను నాగప్రసాద్ గారితో ఇంతకు ముందు చాలాసార్లు అడిగాను, సార్ చాలా టెక్నికల్ కోర్సెస్ పెడుతున్నాం, పైథాన్ అంటున్నాం, AWS అంటున్నాము, అన్ని సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి అండ్ చాలా టెక్నికల్ గా మనం వెళ్తున్నాము, బట్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ మనం ఒక కోర్సు చేస్తే బాగుంటది అని అనుకుంటూ ఇలా డిస్కషన్ లో మన ట్రైనర్ ఫాల్గుణరావు గారిని కలిసినప్పుడు నేను AWS చెప్తానండి, బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టార్ కూడా చెప్తాను, నేను అన్ని చెప్తాను అండ్ హీస్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ అని మాకు చెప్పడం జరిగింది. సో మేము AWS అనేది మోస్ట్ డిమాండింగ్ టెక్నాలజీ ఇప్పుడున్న జనరేషన్లో. సో దాన్ని కంప్లీట్ చేసుకున్నాం అండ్ BFSI ఎక్కడ తక్కువ కాదండి. ఇప్పుడు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెక్టార్ ఏదన్నా ఉంది అంటే బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, ఇవే కదా. మీరు ఎక్కడికి వెళ్ళినా, చిన్నది కానివ్వండి, పెద్దది కానివ్వండి, మీరు ఎటువంటి క్లయింట్ ని మీరు కలిసినా ఈ మొత్తం జనరేషన్ అంతా, మొత్తం సొసైటీ అంతా బ్యాంకు, ఫైనాన్స్, సర్వీసు, ఇన్సూరెన్స్ వీటి మీదనే తిరుగుతోంది. సో ఏది ఉన్నా కూడా మనం ఈ బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్ సెక్టర్ ఎనీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు తీసుకోవచ్చు. ఈవెన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా జస్ట్ కామన్ సెన్స్ తో మనం ఈ క్లాసెస్ అటెండ్ అయ్యాము అంటే ఆ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా ఈ స్కిల్ ని, ఈ నాలెడ్జ్ ని పొంది ఈ స్కిల్ ని వాళ్ళు ఎన్హాన్స్ చేసుకొని అండ్ వాళ్ళ యొక్క యాటిట్యూడ్ తో, వాళ్ళ యొక్క తెలివితో వాళ్ళు ఈ కోర్స్ అయ్యాక వాళ్ళు ముందుకు వెళ్ళొచ్చు, వాళ్ళ లైఫ్ లో వాళ్ళ లైవ్లీహుడ్ ని ఈజీగా తీసుకోవచ్చు అనేది ఒక సంకల్పంతో ఇవాళ ఈ కోర్స్ ని డిజైన్ చేసుకుని మనం ఈ కోర్స్ ని స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, మనకి ఇవాళ ఉన్న ట్రైనర్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్. మనం ఆషామాషి ట్రైనర్ కాదు. ఇవన్నీ ఏదో మేము అనుకుంటే
జరిగిపోతున్నాయి, మేము చేస్తుంటే జరిగిపోతున్నాయి అనేది ఖచ్చితంగా అది అబద్ధం. స్వామి అనుకున్నారు, స్వామి మనకు ఇటువంటి ట్రైనర్ ఇచ్చారు కాబట్టే మనం ఇటువంటి స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఆన్లైన్ లో మనం చేసుకోగలుగుతున్నాం. అండ్ మీకు ఫైనల్ గా ఒకటి చెప్పేది ఏంటంటే, ఈ యొక్క ప్రతి ఒక్క క్లాస్, ఈ క్లాస్ ఓన్లీ ఫర్ 20 days 25 days మాత్రమే మనం నిర్వహిస్తున్నాం. మన ట్రైనర్ గారు చెప్పినట్టు ఈ 25 days లో మనం ఈ కోర్స్ ని కంప్లీట్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో ఏంటి, ఈ మొత్తం ఆద్యంతం ఇవాల్టి నుండి లాస్ట్ వరకు మనం ఉండి ప్రతి క్లాసు డిసిప్లైన్ తో డెడికేషన్ తో అటెండ్ అయ్యి మనం లాస్ట్ లో మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టుకున్నట్టు ఆ ఎగ్జామ్స్ కానీ క్విజ్ కానీ అటెండ్ అయ్యి అందులో మనం ఎలిజిబుల్ అయి సర్టిఫికెట్స్ తీసుకోవాలి. అండ్ ఈ యొక్క పర్టికులర్ సెక్టార్ లో మీరు సర్టిఫికెట్ తీసుకున్నంత మాత్రాన అక్కడికి అయిపోదండి. మీరు ఇక్కడ నేర్చుకున్నది మీరు తీసుకెళ్ళి మీ ప్రాక్టికల్ లైఫ్ లో, మీ సోషల్ లైఫ్ లో మీరు ఇంప్లిమెంట్ చేసుకున్నారు అంటే మీకు అందరికీ మంచి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ మీరు ఈ కోర్స్ అయిపోయిన వెంటనే మనకు ఆల్రెడీ మహిళా స్టేట్ యూత్ కోఆర్డినేటర్ సాయి కుమార్ గారు ఆల్రెడీ రెఫరెన్సెస్ తో ముందుకు వచ్చారు. సో ఈ కోర్స్ అయిపోయిన వెంటనే ఎవరైనా ఇమీడియట్ గా జాబ్స్ సీక్ చేస్తున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీకు వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. అండ్ ఇంకొక విషయం నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటి అంటే, అన్లైక్ అదర్ సెక్టార్స్, అదర్ టెక్నికల్ అండ్ టెక్నాలజికల్ కోర్సెస్ కి, ఈ కోర్సెస్ కి మనకు ఒకవేళ ఈ స్కిల్ ఉంటే ఏంటి అడ్వాంటేజ్ అంటే, మీరు చాలా మంది మిడిల్ క్లాస్ పీపుల్ కి హెల్ప్ చేయబోతారు. ఏంటి ఈ కోర్స్ తర్వాత అంటే ఏదో మన హెల్ప్ చేస్తేనే జరుగుతుందని కాదు, బట్ సొసైటీలో మీరు మీనింగ్ఫుల్ వేలో మీరు దీన్ని ప్రొజెక్ట్ చేయొచ్చు అండ్ ప్రెజెంట్ చేయొచ్చు. చిన్న ఎగ్జాంపుల్, డైలీ ఫార్మర్ కి మీరు హెల్ప్ చేయొచ్చు, ఒక క్రాప్ లోన్ ఇచ్చో ఇంకొకటి మనం సజెస్ట్ చేసి, ఆర్ ఇంకొక మంచి ఇన్సూరెన్స్ నీడ్ ఉన్న వాళ్ళకి మీరు ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ సేల్ చేయొచ్చు, ఏది వాళ్ళకి బెస్ట్ అవుతుంది అనేది. సో మనం ఏం చేస్తాం, మనం ఇండైరెక్ట్ గా సమాజానికి సేవ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇవన్నీ మనం పాయింట్స్ ని దృష్టిలో పెట్టుకుని మన ట్రైనర్ గారు చెప్పే ప్రతి ఒక్కటి మనం చక్కగా విని, శ్రద్ధగా విని ఈ కోర్స్ ని మనం కంప్లీట్ చేసుకొని సర్టిఫికేట్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ ఒక పాయింట్ మనం నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ మొత్తం ప్రాజెక్ట్ నేషనల్ లీడర్షిప్ ప్రోగ్రామ్ లో భాగంగా వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని సత్సాయి ఆర్గనైజేషన్ తో కలిపి చేస్తున్న ప్రాజెక్ట్. సో అందరూ కూడా బాగా చక్కగా శ్రద్ధగా ఇది విని అందరూ సర్టిఫికెట్స్ తీసుకోవాలని, సో అందుకు కావాల్సిన శక్తిని స్వామి మనందరికీ ఇచ్చి ఈ 25 రోజులు స్వామి మనతో పాటు ఉండి మనం ఏ ఆటంకాలు, ఏదో టెక్నికల్ గ్లిచెస్ కానీ వేరే ఇంకే రకమైన ప్రాబ్లమ్స్ లేకుండా సక్సెస్ఫుల్ గా మనం కోర్స్ కంప్లీట్ చేసుకోవాలని స్వామిని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా సాయిరాం. థ్యాంక్ యూ బ్రదర్. మా అందరికి మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరు చెప్పినట్టు ఫ్యాకల్టీ, ఇలాంటి మంచి ఫ్యాకల్టీ దొరికినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీం అందరి తరపున స్వామికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. నెక్స్ట్ నౌ ఐ ఇన్వైట్ అవర్ ఫ్యాకల్టీ సార్ ఫాల్గున్ రావు సార్. ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్. సాయిరామ్ హాయ్ హాయ్ సాయిరాం లీడర్స్, సార్. అమేజింగ్, గ్రేట్, వండర్ఫుల్, ఎక్సలెంట్ లీడర్స్. 3 రోజులు గ్యాప్ I am calling- సార్ వీడియో ఆన్ చేయండి సార్. I am calling video you on as the change. leaders because all you are future leaders. ఆల్రెడీ చాలా మంది లీడర్స్ ఉన్నారండి, ఎందుకంటే 20+ years ఎక్స్పీరియన్స్ అబ్రాడ్ నుంచి కూడా వింటున్నారు క్లాసెస్ అన్ని. వాళ్ళకి కూడా 20 years ఎక్స్పీరియన్స్ ఉంది, విదేశాల నుంచి కూడా వింటున్నారు. అది స్వామి బ్లెస్సింగ్స్. యా, ఓం శ్రీ సాయిరామ్. టు ద హానరబుల్ ప్రెసిడెంట్ గారు లక్ష్మణ్ రావు గారికి, హానరబుల్ నాగప్రసాద్ గారికి, గౌతమ్ గారు ది గ్రేట్ లీడర్, అవినాష్ గారికి, అలాగే భారతి మేడం, సాయి కుమారి మేడం, ఎంటైర్ టీమ్, ఆల్ లీడర్స్ కి ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్. సార్ అయితే సార్ చాలా మంది మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు సార్.
మీ వీడియో ఇఫ్ పాసిబుల్ మీ వీడియో ఆన్ చేసుకుంటే రైట్ సార్. థ్యాంక్ యూ సార్. సాయిరామ్. యా, సాయిరామ్. హాయ్ ఎవ్రీవన్. దిస్ బిఎఫ్ఎస్ఐ కోర్స్ వెరీ మచ్ యూస్ఫుల్ అండి, వెరీ మచ్ యూస్ఫుల్. మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తీసుకుంటే ఒక క్లౌడ్ టెక్నాలజీ, పైథాన్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ 30 degrees ఓన్లీ. అవుట్ ఆఫ్ 360 degrees 30 degrees ఓన్లీ యూజ్ఫుల్. ఎందుకంటే ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఓన్లీ ఐటీ ఇండస్ట్రీస్. అంటే అమెజాన్, వరాకిల్, ఇన్ఫోసిస్, డెల్, డెలైట్, యాక్సెంచర్, విప్రో, this kind of organizations only. But BFSI is useful for 360 degrees wise all organization, because every organization required HR division. HR department elaga avasaramo, finance department also essential. Finance department ante Infosys, Accenture, Dell, Deloitte, Wipro, Infosys, IBM ila cheppukunta pothe chaala unnai, hundreds of companies, as well as banking, finance, insurances, mutual funds, service industries, ఆల్మోస్ట్ ఆల్. ఇది మీరు యూటిలైజ్ చేసుకోండి. జాబ్ కన్ఫర్మ్ అండి, జాబ్ కన్ఫర్మ్. బికాజ్ 360 degrees వైజ్ ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఆల్ ద ఆర్గనైజేషన్. అసలు ప్లేస్మెంట్స్ లిస్ట్ నేను తయారు చేస్తే 12 pages వచ్చింది. కంపెనీస్ లిస్టు దేనికి బిఎఫ్ఎస్ఐ రిక్వైర్మెంట్, ఏ ఆర్గనైజేషన్కి బిఎఫ్ఎస్ఐ రిక్వైర్మెంట్ అని నేను తయారు చేస్తే 12 pages వచ్చింది. 12 pages. వీఆర్ కవరింగ్ కంప్లీట్ రియల్ టైమ్. 25 departments minimum I will cover, if possible 30-40 also, because bank is లక్షల కోట్లు అండి. బ్యాంక్ అనేది లక్షల కోట్లు. ఒక నెట్ ప్రాఫిట్ 6,000 crores ఉంటుంది. బ్యాంక్కి వచ్చే నెట్ ప్రాఫిట్ పర్ ఇయర్ 6,000 crores వస్తుంది. నెట్ ప్రాఫిట్ 6,000 crores వస్తే ట్రాన్సాక్షన్స్ అనేది అనేక లక్షల కోట్లు. దెర్ ఇస్ నో డౌట్. హియర్ ప్రైవేట్ బ్యాంక్స్ యాజ్ వెల్ యాజ్ పబ్లిక్ బ్యాంక్స్ ఉన్నాయి. ప్రైవేట్ బ్యాంక్స్కి ఇది యూస్ఫుల్. ఇంకా నో ఎగ్జామ్, నథింగ్ అండి. హ్యాపీగా నేను టిప్స్ చెప్తాను, యూ ఫాలో. విత్ ఇన్ 1 month జాబ్ ఇన్ యువర్ హ్యాండ్, ఆర్ మ్యాక్సిమం 2 months జాబ్ ఇన్ యువర్ హ్యాండ్. ఇట్ ఈస్ కన్ఫర్మ్. ఇఫ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ జాబ్ అనుకుంటే గన స్టార్ట్అప్ ఇది అంతా వింటే డెఫినెట్గా నేను సిఇఓగా చేయగలను, ఐ క్యాన్ అని మీకు డెఫినెట్గా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. I can manage MD CEO seat, MD CEO డైరెక్టర్ సిఇఓగా నేను చెయ్యగలను. ఎందుకంటే ఐఎమ్ డిస్ట్రిబ్యూటింగ్ మై ఎంటైర్ నాలెడ్జ్, మా 23 years ఎక్స్పీరియన్స్ ఐఎమ్ షేరింగ్. ఐఎమ్ రెడీ టు షేర్. యా, విత్ స్వామి బ్లెస్సింగ్స్. ఇట్ ఈస్ పాసిబుల్ విత్ స్వామి బ్లెస్సింగ్స్ ఓన్లీ. స్వామి బ్లెస్సింగ్స్ మీ అందరికీ ఉన్నాయి కాబట్టి జాయిన్ అయ్యారు. ద గ్రేట్ టీమ్, ఎక్సలెంట్ టీమ్. శ్రీ సత్యసాయి సేవ ఆర్గనైజేషన్స్ ఎక్సలెంట్ టీమ్. బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు దే ఆర్ వర్కింగ్ హార్డ్ టిల్ నైట్ 2 o'clock, వెన్ ఎవర్ రిక్వైర్డ్, నైట్ 1, 2 దే ఆర్ వర్కింగ్ హార్డ్. ప్రెసిడెంట్ గారు వర్కింగ్ వెరీ హార్డ్. టు ద హానరబుల్ ప్రెసిడెంట్ గారు లక్ష్మణ్ రావు గారికి, నాగప్రసాద్ గారికి, గౌతమ్ గారికి, అవినాష్ గారికి, భారతి గారికి, సాయి కుమార్ గారి అందరికీ, ఇంకా ఆల్ లీడర్స్ టీమ్కి ధన్యవాదములు. ఓం శ్రీ సాయిరామ్. నేను ప్లేస్మెంట్స్ లిస్టు కంపెనీస్ తీసుకుంటే 12 pages వచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది తీసుకుందాం. హెచ్డిఎఫ్సి ఇన్సూరెన్స్ ఉంది, హెచ్డిఎఫ్సి జనరల్ ఇన్సూరెన్స్ ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ ఉంది, హెచ్డిఎఫ్సి లోన్స్ ఉన్నాయి, హెచ్డిఎఫ్సి హోమ్ లోన్స్ ఉన్నాయి. ఇలా సో మెనీ. అలాగే ఇండియా మొత్తం మీద ఎన్ని బ్రాంచ్లు? ఒక బ్యాంకే 3,000 branches, 5,000 branches ఉన్నాయి. అలాంటివి ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయి? అలాంటి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఎన్ని ఉన్నాయి? సర్వీస్ సెక్టర్స్ ఎన్ని ఉన్నాయి? ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎన్ని ఉన్నాయి? బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయి? ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ 2 pages వచ్చింది లిస్టు. ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఎలిజిబుల్. ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ జస్ట్ 2 examples అండి. 2 రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్, నా కళ్ళతో చూసినవి ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. వెనెవర్ ఐ వర్క్డ్ ఇన్ ముంబై, చాందివలి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, చాందివలి ముంబై హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2007లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డివిజన్లో నేను డిప్యూటీ మేనేజర్గా చేస్తున్నప్పుడు, నేను జాయిన్ అవ్వడానికి 1 year ముందు జేపీ మార్గన్ కేమ్ అండ్ రిక్రూటెడ్ వితౌట్ ఎనీ ఇంటర్వ్యూ. హెచ్డిఎఫ్సి సాలిడ్ బ్యాంక్ అని వాళ్ళకి నమ్మకం, వితౌట్ ఇంటర్వ్యూ 300% హైక్తో అండి. అంటే 50,000 అప్పట్లో వాళ్ళకి శాలరీ. 2007లో వాళ్ళకి 50,000 శాలరీ, 1,50,000 రూపాయలు నెలకి
per month 1.5 lakh 300% హైక్ తో జేపీ మార్గన్ వితౌట్ ఇంటర్వ్యూ తీసేసుకున్నారు. అంటే ఒక ఎగ్జాంపుల్, అంటే బ్యాంక్ నుంచి మనము జేపీ మార్గన్ కూడా వెళ్ళొచ్చు. అలాంటివి చాలా కంపెనీస్ ఉన్నాయి. జేపీ మార్గన్ కొంచెం ఫేమస్ కాబట్టి చెప్తున్నా. అలాంటి కంపెనీస్ 50-100 ఉన్నాయి. అంటే నీకు బ్యాంకులో 2-3 ఇయర్స్ చేసిన జేపీ మార్గన్ లాంటి కంపెనీస్కి యు ఆర్ ఎలిజిబుల్. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, 2008లో వన్ ఆఫ్ ది మై కొలీగ్ అండ్ మీ బోత్ ఆర్ డిప్యూటీ మేనేజర్స్. 2008లో డిప్యూటీ మేనేజర్స్ ముంబై. అక్కడ అదర్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్. ఆయనకి రేటింగ్ నచ్చలేదు. వర్తబుల్, ఎక్సలెంట్, టాలెంట్, స్కిల్డ్, రేటింగ్ నచ్చలేదు. హర్ట్ అయ్యాడు. హర్ట్ అయ్యి యాక్సిస్ బ్యాంక్ నుంచి వేరే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డివిజన్ కాబట్టి ఐటీ కంపెనీకి వెళ్ళాడు. యాజ్ ఏ డిప్యూటీ మేనేజర్గా ఎగ్జిట్ అయ్యాడు. ఐటీ కంపెనీకి చేసి 15 ఇయర్స్లో హీ కమ్ బ్యాక్ టు యాక్సిస్ బ్యాంక్ యాజ్ ఏ సీనియర్ వైస్ ప్రెసిడెంట్. డిప్యూటీ మేనేజర్గా యాక్సిస్ బ్యాంక్ నుంచి బయటికి వెళ్ళి 15 ఇయర్స్ వేరియస్ ఐటీ ఇండస్ట్రీస్లో వర్క్ చేసుకొని హీ ప్రూవ్ అండ్ టాలెంట్ ఎక్సలెన్స్ ప్రూవ్ చేసుకొని హీ కమ్ బ్యాక్ టు యాక్సిస్ బ్యాంక్ యాజ్ ఏ సీనియర్ వైస్ ప్రెసిడెంట్. సో అలా కూడా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. అంటే మీకు కూడా ఆ స్కోప్ ఉంది, పాసిబిలిటీ ఉంది, గ్రోత్ ఉంది అని. ఇక్కడ డిజిగ్నేషన్స్ ఎలాగుంటాయంటే ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, మేనేజర్, సీనియర్ మేనేజర్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్, డైరెక్టర్, గ్రూప్ హెడ్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఎండి అండ్ సిఇఓ. ఇన్ని మాకు అప్పట్లో ఇంత గైడెన్స్ లేదండి. నాగప్రసాద్ గారికి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశారు మా డిఫికల్టీస్. ఇంత గైడెన్స్, ఈ పే స్లిప్లో ఏముంటాయి, గ్రాట్యుటీ అంటే ఏంటి, పిఎఫ్ అంటే ఏంటి, ఏమీ తెలియదు మాకు. వి డోంట్ నో ఎనీథింగ్. నో న్యూస్ పేపర్, నో బస్ ఫెసిలిటీస్, నో గైడెన్స్, నో అవేర్నెస్, నథింగ్. ఏ మోటివేషన్ ఏమీ లేవు మాకు. స్వామి అనుగ్రహం వల్ల ఏదో వచ్చు. సో నౌ ఐ am thundering and hungry to distribute knowledge as a seva. Knowledge distribution is very important. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40,000 శాలరీతో వచ్చారు అనుకోండి. 40,000తో మీరు ఏదో చిన్న శాలరీ, 40,000 చిన్న శాలరీతో మీకు ఎంటర్ అయ్యారు అనుకుందాం. ఆఫ్టర్ 5 years యువర్ ప్రమోషన్స్, ఆఫ్టర్ 10 years ప్రమోషన్స్, ఆఫ్టర్ 15 years ప్రమోషన్స్. సో యూ కెన్ ఎర్న్ 10 crore. 40,000కి స్టార్ట్ అయినా 10 crore ఎర్న్ చేయొచ్చు. ఈ 40 సరే, ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటి, హౌ కెన్ వి కన్వర్ట్ 1 lakh to 1 crore? లక్షని 1 crore కన్వర్ట్ చేయొచ్చా? నిజమేనా? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? వినండి, క్లాస్ వింటే తెలుస్తుంది. ఏదో 1 hour వినడం, ఎగ్జిట్ అయిపోవడం వద్దు దయచేసి. ఇది ద మోస్ట్ వాల్యుబుల్ క్లాసెస్ అండి. రియల్ టైం ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాం. లక్షని 1 crore ఏ విధంగా కన్వర్ట్ చేయాలి, టిప్స్ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంట్లోకి వచ్చాక ఆ టిప్ చెప్పొచ్చు మీకు. డే 1 చెప్పేస్తే ఎట్లా? సార్ చెప్పేశారు 1 lakh ని 1 crore. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? సార్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్. చాలా టిప్స్ చెప్తామండి ఇందులో, చాలా టిప్స్ చెప్తాం. ఒక్క 2 minutes అండి, 2 minutes టైం ఇవ్వండి ఒక్కసారి. నేను ఐ వుడ్ లైక్ టు షేర్ వాట్ ఆర్ ద కంటెంట్స్ ఎగ్జిస్టెడ్. Sairam, I hope everyone, document okay? Voice and document, please show thumbs up. All leaders, document display. Okay, right? sir. Okay, sir. Okay. ఇక్కడ ఇండెక్స్ మనం ఏమేమి కవర్ చేస్తాం చూడండి ఒకసారి. ఇండెక్స్ అంటే అన్ని రియల్ టైం ఉంటాయండి. రియల్ టైం థియరీ అనేది కాదు, ఇప్పుడు రియల్ టైం ఇంపార్టెంట్. నో వన్ ఎక్స్ప్లెయినింగ్ రియల్ టైం నవ్ డేస్, ఎవ్రీ వన్ బిజీ. ప్లేస్మెంట్స్ లిస్టు చూద్దాం, 12 pages ఏ కంపెనీస్ ఉన్నాయో చూద్దాం. అలాగే టైప్స్ ఆఫ్ బ్యాంక్స్, డిపార్ట్మెంట్స్, డిజిగ్నేషన్స్, ఆఫీస్ ఆర్డర్స్, రోల్స్, రెస్పాన్సిబిలిటీస్. అంటే డిఎం లెవెల్లో ఏంటి, మేనేజర్ లెవెల్లో ఏంటి, ఎస్విపి లెవెల్లో ఏం చేయాలి, డైరెక్టర్ ఏంటి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఏంటి, ఎండి సిఇఓ ఏం చేస్తారు, అవన్నీ మీకు వస్తాయి. బ్రాంచ్ బ్యాంకింగ్ వెరీ కోర్.
అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్స్ చెప్పాను. ఐటీలో మీకు బ్యాంక్లోనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డివిజన్ వస్తే యూ కెన్ స్విచ్ టు జేపీ మార్గన్ లాంటి కంపెనీకి స్విచ్ అవ్వచ్చు. రియల్ టైం ఎగ్జాంపుల్ కూడా చెప్పా. ఫారెక్స్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్కి 6,000 crore ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, 6,000 కోట్ల నెట్ ప్రాఫిట్ వస్తే అందులో 3,000 crores 50% కాంట్రిబ్యూషన్ ఫారెక్స్ డిపార్ట్మెంట్ నుంచే. 3,000 కోట్లు ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ ఫారెక్స్ డిపార్ట్మెంట్ నుంచే ఉంటుంది. సో అవన్నీ టిప్స్ చెప్తాం మీకు. ట్రెజరీ డిపార్ట్మెంట్, అలాగే కోర్ డివిజన్స్, ఇవన్నీ మొత్తం. అలాగే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లో చాలా ఉన్నాయి. అసలు ఎవరికి ఏది ఫిట్ అవుద్ది, చిల్డ్రన్కి ఏంటి, గర్ల్స్కి ఏంటి, బాయ్స్కి ఏంటి, సీనియర్ సిటిజన్స్కి ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్స్ ఏమున్నాయి, స్టేట్ గవర్నమెంట్ ప్లాన్స్ ఏమున్నాయి, అన్నీ A to Z కవర్ అవుతాయి. సుకన్య సమృద్ధి ఇవన్నీ సిలబస్లో లేవు, బట్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్. అటల్ పెన్షన్ యోజన ఇవన్నీ యూజ్ అవుతాయి, పెన్షన్ రిలేటెడ్ అన్ని గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అన్నీ కవర్ చేస్తామండి. అలాగే ఇక్కడ ఇది ఫ్రమ్ బాటమ్ అప్ హట్ హృదయపూర్వకంగా చేస్తున్నాం ప్రేమతో కట్ అన్నీ చెప్తానండి, యూటిలైజ్ చేసుకోండి ప్లీజ్. కాంప్లయన్స్, ఆడిట్స్, BBO, గోల్డ్ ప్రోగ్రామ్, ఎథిక్స్, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. 1 లైన్లో కాంప్లయన్స్ అంటే వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. కంపెనీ నిల్చోమంటే నిల్చోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, అంతకు మించి మనం అది. స్టాక్ మార్కెట్లో కొన్ని టిప్స్ వస్తాయి మీకు. హౌ కెన్ వి ఎర్న్, ఎప్పుడు ఫాల్ డౌన్, ఎప్పుడు అప్పు, ఇవన్నీ. అలాగే లోన్ డివిజన్స్ 18 ఉన్నాయి, 18 రకాల లోన్. అంటే పర్సనల్ లోన్ ఉంది, కార్ లోన్ ఉంది, కమర్షియల్ వెహికల్స్ ఉంది, ఇలాగ హౌసింగ్ లోన్లు ఇవన్నీ చాలా ఉన్నాయి. అగ్రి లోన్లు, B2B, B2C, BFSA, ఇంపార్టెంట్ కీవర్డ్స్, ఫండమెంటల్స్, టాపిక్స్, బిల్లు, ఇవన్నీ చాలా వస్తాయి ఇందులోకే. ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫైనాన్స్ సెక్టర్స్ కంప్లీట్ నాలెడ్జ్, సర్వీస్ సెక్టర్స్ కంప్లీట్ నాలెడ్జ్, ఇన్సూరెన్స్ సెక్టర్స్ నాలెడ్జ్ అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అలాగే హై రిస్క్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది. ఎందుకంటే ఫిజికల్ క్యాష్ అనేది కరెన్సీ చెస్ట్లో 500 crore, 750 crore ఆ విధంగా ఉంటుంది. సో అది హై సెక్యూరిటీ, హై రిస్క్ని ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు, హౌ దే ఆర్ మేనేజింగ్ హై రిస్క్. ఫిజికల్ క్యాష్ 750 కోట్లు, 1000 కోట్లు కొన్ని దగ్గరలో ఉంటాయి. RBIలో 3,000 crore కూడా ఉంటుంది. సో హౌ దే ఆర్ మేనేజింగ్. RBI గురించి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ రిగార్డింగ్ RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెడ్ ఆఫ్ ఆల్ ది బ్యాంక్స్. ఎగ్జామ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఇవి కూడా. సాఫ్ట్వేర్స్, ఏ సాఫ్ట్వేర్స్ ఏ డిపార్ట్మెంట్ యూజ్ చేస్తున్నారు, ఫినాకిల్, సక్షము, CCMS, EPH కొన్ని సాఫ్ట్వేర్స్ రాసాం, అవన్నీ ఇన్ డెప్త్ వస్తాయి. అవన్నీ అవార్డ్స్, రివార్డ్స్. ఒక అవార్డుకి 2 లక్షలు కూడా ఖర్చు పెడతారు. సో 2 lakhs ఒక అవార్డుకి ఖర్చు పెడతారా, ఆ ప్రొసీజర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అవార్డు, రివార్డు, ప్రమోషను, ఇంక్రిమెంటు, బోనస్లు, రేటింగ్లు, మోడరైజేషన్, టిప్స్, రికగ్నిషన్, ఎప్రిసియేషన్, స్విగ్గీ ఓచర్లు ఎలాంటప్పుడు మనకు వస్తాయి, ఓచర్స్ సరదాకి ఇస్తారు, ఫన్ యాక్టివిటీస్ ఎలాగుంటాయి అవి కూడా. స్టేక్ హోల్డర్స్ ఏ విధంగా మేనేజ్ చేయాలి, కాస్ట్ కంట్రోల్ స్ట్రాటజీస్ కూడా చాలా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అనాలిసిస్ చేసి, రీసెర్చ్ చేసి, IBM వాళ్ళు, MBA ఫ్రమ్ IIM వాళ్ళు, ఇలాంటి వాళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉంటారు. హౌ కెన్ కాస్ట్ కంట్రోల్. అలాగే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ USA బేస్డ్, దాంట్లో కూడా కాస్ట్ కంట్రోల్ స్ట్రాటజీస్ ఉన్నాయి. కొన్ని డిపార్ట్మెంట్స్ని అక్కడక్కడ థర్డ్ పార్టీకి ఇస్తారు. ఎగ్జాంపుల్ థర్డ్ పార్టీకి ఇస్తుంటారు కాస్ట్ కంట్రోల్ అంటే. ఆ స్టోరీ చెప్తాం, రియల్ టైం స్టోరీస్ చెప్తాం. అంతా రియల్ టైం. బిజినెస్ లిస్ట్. కొంతమంది స్టార్టప్ పెట్టుకోవాలంటే వెరీ స్మాల్ ఆర్గనైజేషన్స్ ఏమున్నాయి, స్మాల్ ఏమున్నాయి, మీడియం ఏముంది, లార్జ్ ఏముంది, వెరీ లార్జ్ స్కేల్ స్టార్టప్స్ ఇలా. అలాగే BFSA ప్లేస్మెంట్స్ లిస్ట్ చూడండి, కొన్ని రాస్తేనే 12 pages అయింది. 12 pages. ఒక బ్యాంక్ పేరు చెప్తున్నామండి, ఆ బ్యాంకు 3,000 బ్రాంచెస్ ఉంటాయి ఇండియాలో. 3,000 బ్రాంచెస్ మీరు అప్లికబుల్. సో జాబ్ వచ్చేస్తుందండి. ఇంకా ఈ కోర్సు క్లౌడ్ టెక్నాలజీ ఒకటి చెప్పుకున్నాం, ఇదొకటి చెప్పుకున్నాం, జాబ్ కన్ఫర్మ్. సో కానీ మీ సైడ్ నుంచి కూడా ఆ స్కిల్స్ అవన్నీ డిస్ప్లే చేయాలి. కీన్ ఇంట్రెస్ట్ యూ నీడ్ టు డిస్ప్లే. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్, ఇట్ ఈస్ డైరెక్ట్ జాబ్ కాబట్టి, ఇన్స్టెంట్ జాబ్స్ కాబట్టి ప్రైవేట్ సెక్టార్ ముందు చూద్దాం. ప్రైవేట్ సెక్టార్లో 2 years చేసి గవర్నమెంట్కి కూడా స్విచ్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ స్విచ్ అవ్వచ్చు, అది మీ ఇష్టం. ప్రైవేట్ సెక్టార్స్ HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్ బ్యాంక్, RBL, ఫెడరల్, సౌత్ ఇండియన్ బ్యాంక్, IDFC బ్యాంక్, ఇలా కొన్ని ఉన్నాయి. ఒక HDFC బ్యాంక్ తీసుకుంటే ఇండియాలో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, 3,000 ఉన్నాయా, 4,000 ఉన్నాయా? సో అన్ని బ్రాంచెస్కి మీరు ఎలిజిబుల్లే. అలాగే ICICI, యాక్సిస్, ఈ విధంగా. అలాగే ఇంటర్నేషనల్ సెక్టర్స్ ఏమున్నాయి, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ IT నాలెడ్జ్ ప్లస్ ఫైనాన్స్ నాలెడ్జ్ ఉంటే. ఇఫ్ యూ హ్యావ్ IT ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నాలెడ్జ్ ప్లస్ ఫైనాన్స్ నాలెడ్జ్, అంటే ఎగ్జాంపుల్ క్లౌడ్ టెక్నాలజీ చెప్పుకున్నాం, ఆ నాలెడ్జ్ ప్లస్ ఈ నాలెడ్జ్ 2 ఉంటే దే విల్ యాక్సెప్ట్ యూ. HSBC, బ్యాంక్ ఆఫ్ అమెరికా, JP మార్గన్ ఇలాంటివి. అలాగే ఇంటర్నేషనల్ బ్యాంక్స్
ఇండియాలో ఉన్నాయి, ఇంటర్నేషనల్ బ్యాంక్స్ ఇండియాలో ఉన్నాయి, వాటిలో కూడా మనకి వస్తుంది. స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, హెచ్ఎస్బిసి, డచ్ బ్యాంక్, బార్క్లే, డిబిఎస్, బిఎన్పి పరిబాస్, జేపీ మార్గన్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఇలా 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 ఇవి ఒక 2 pages. అలాగే ఎంఎన్సీ లిస్ట్. ఎవ్రీ ఆర్గనైజేషన్ రిక్వైర్డ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఎలాగో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా రిక్వైర్మెంట్. సో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్, టెక్ మహీంద్రా, కాగ్నిజెంట్, ఐబిఎం, ఒరాకిల్, ఇలాంటి డెలైట్, వీటిలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్ కూడా ఇవన్నీ ఇండియాలో ఉన్నాయండి. అంటే ఒరిజినల్ యుఎస్, జపాన్, బట్ ఇండియాలో ఉన్నాయి కదా అవన్నీ. ఒరాకిల్ కార్పొరేషన్ ఇండియాలో ఉందా లేదా? ఎగ్జాంపుల్ యుఎస్ఏ అని ఇచ్చాడు, ఇండియాలో ఉంది కదా. మైక్రోసాఫ్ట్ ఇండియాలో ఉంది కదా, గూగుల్ ఇండియాలో ఉంది కదా, అమెజాన్ ఇండియాలో ఉంది కదా. అలా సో ఇండియాలో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫైనాన్స్ డివిజన్లో కూడా మనకి ప్లేస్మెంట్ అనేది వస్తుంది. ఫైనాన్షియల్ సర్వీసెస్, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా ఫైనాన్స్, ముతూట్ ఫైనాన్స్, మనప్పురం, టాటా క్యాపిటల్, ఆదిత్య బిర్లా, ఎల్ఎన్టీ, చోళమండలం, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్, హెచ్డిబి ఫైనాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి తీసుకుంటే ఏంటి హెచ్డిఎఫ్సి ఇన్నిసార్లు రిపీట్ అవుతుందని అనుకోవద్దు. ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, హెచ్డిఎఫ్సి ఇన్సూరెన్స్ ఉంది, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, హెచ్డిఎఫ్సి జనరల్ ఇన్సూరెన్స్ ఉంది, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ ఉంది, హెచ్డిఎఫ్సి లోన్ ఉంది, హోమ్ లోన్స్ ఉన్నాయి. అలా అందుకు రిపీట్ అవుతాయి అన్నమాట ఆర్గనైజేషన్స్. సిస్టర్ కన్సల్టెన్సీస్ అంటారు. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో యు ఆర్ ఎలిజిబుల్. హెచ్డిఎఫ్సి లైఫ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, మ్యాక్స్ లైఫ్, కొటక్, బజాజ్, ఆదిత్య బిర్లా బ్యాంక్స్ ఉన్నాయి, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఉన్నాయి. టాటా, ఇలాగా భారతీ యాక్సా, ఇలా ఇవి ఒక 15 ఇన్సూరెన్స్ కంపెనీ. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కాకుండా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా యు ఆర్ ఎలిజిబుల్. ఐసిఐసిఐ లాంబార్డ్ అంటే హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్, మోటార్, మీ బైక్, ఫర్ ఎగ్జాంపుల్ యువర్ బైక్ ఇన్సూరెన్స్, యువర్ కార్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, హెల్త్ కూడా మనం ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐసీయూలో 3 lakhs ఖర్చు అవుతుంది అనుకోండి. ఇఫ్ యూ హ్యావ్ దిస్ హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్రీ, కంప్లీట్ ఫ్రీ, లేదా 10% అనేది ఎక్స్పెన్స్ అవుతుంది. 3 lakhsలో 10% అంతా 30,000, 2,70,000 మీకు సేవ్ అయిందా లేదా? అలాంటి టిప్స్ అన్ని ఐ విల్ కవర్. రియల్ లైఫ్లో యూజ్ అవుతాయండి, ముఖ్యంగా జాబ్ ఒకటే కాదు, రియల్ లైఫ్లో యూజ్ అవుతాయి. ఎగ్జాంపుల్ మా ఇంట్లోనే యూజ్ అయింది రియల్ లైఫ్లో హెల్త్ ఇన్సూరెన్స్లో ఉండడం. ఐసిఐసిఐ లాంబార్డ్, బజాజ్, హెచ్డిఎఫ్సి ఎర్గో, రిలయన్స్, టాటా, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్, కొటక్ మహీంద్రా, ఆదిత్య బిర్లా, ఇవన్నీ లైఫ్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయి, జనరల్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయి. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్, స్టార్ హెల్త్, నివాబూపా, ఆదిత్య బిర్లా, ఈ విధంగా. మ్యూచువల్ ఫండ్ ఇగోండి హెచ్డిఎఫ్సి మళ్ళీ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది, లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, జనరల్ ఇన్సూరెన్స్ ఉంది, మ్యూచువల్ ఫండ్ ఉంది. అలా ఎగ్జాంపుల్ ఇన్నిసార్లు రిపీట్ అయింది అనుకోవద్దా. మ్యూచువల్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇస్ సెపరేట్. ఐసిఐసిఐ బ్యాంక్ వేరు, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ వేరు, యాక్సిస్ బ్యాంక్ వేరు, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ వేరు. ఇదివరకు యూటీఐ బ్యాంక్. ఇక్కడ షేర్ మార్కెట్లో ఒక్క టిప్ చెప్తున్నాను, ఐ వుడ్ లైక్ టు సే ఒక్క టిప్. యూటీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్కి పూర్వం యూటీఐ బ్యాంక్ అని ఉండేది 2006 వరకు. యూటీఐ బ్యాంక్ని ఒక్కసారిగా యాక్సిస్ బ్యాంక్ అని నేమ్ మార్చారంతే. అప్పుడు అధినేత ఎండి అండ్ సిఇఓ ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవాడంటే ఎక్సలెంట్ నాయక్ గారు. ఎక్సలెంట్, ప్రతి ఒక్కరికి షేక్ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు, ఫ్రూట్ ఇచ్చేవాళ్ళు, చాలా బాగా సొంత పిల్లల్లా చూసుకునే వాళ్ళు అప్పట్లో. నాయక్ గారు ఐఏఎస్ ఆఫీసర్. ఆయన ఏం చేశాడు, యూటీఐ బ్యాంక్ని యాక్సిస్ బ్యాంక్గా పేరు మార్చాడు అంతే, జస్ట్ నేమ్ మార్చాడు. వెళ్ళిపోయిందండి షేర్ 1000 రూపాయల్లో, 1000 రూపీస్లో కూర్చుంది. బిలో 100 రూపీస్ షేర్ 6 రూపీస్ ఉండేదండి. అవన్నీ ఎందుకు, యాక్సిస్ బ్యాంక్ షేర్ 6 రూపీస్ ఉండేది. 6 రూపీస్ షేరు 1000 రూపీస్లో కూర్చుందండి. పేరు జస్ట్ దే చేంజ్ నేమ్ ఆఫ్ ది బ్యాంక్. మరి ఇలాంటి ఉంటాయి, ప్లే ద గేమ్ అంటారు. కొటక్ మహీంద్రా బ్యాంక్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్, డిఎస్పి మ్యూచువల్ ఫండ్, టాటా మ్యూచువల్ ఫండ్, మోతీలాల్ ఒస్వాల్, హెచ్ఎస్బిసి, ఇలాగా ఇవి కూడా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్. ఇవి ఒక 18 ఉన్నాయి. నెక్స్ట్ లోన్స్, క్రెడిట్ డిపార్ట్మెంట్ అంటారు. బ్యాంకింగ్లో లోన్స్ని క్రెడిట్ డిపార్ట్మెంట్ అంటారు. అంటే క్రెడిట్ చేస్తారు. 10 lakhs, 20 lakhs, 1 crore, 10 crore, 100 crores కూడా లోన్ ఇస్తుంది బ్యాంకు, 1000 crores కూడా లోన్ ఇస్తుంది బ్యాంకు, 10,000 కోట్లు కూడా లోన్ ఇస్తుంది బ్యాంకు, 10,000 కోట్లు కూడా లోన్ ఇస్తుంది బ్యాంకు. 10,000 crores ఏ టైంలో, అవన్నీ ఇండెప్త్ వస్తాయి. డే 1 పాసిబుల్ కాదు, ఇవన్నీ డే 1 నాట్ పాసిబుల్. చెప్తాను స్లోగా. అలాగే లోన్ డిపార్ట్మెంట్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోన్స్, ఐసిఐసిఐ బ్యాంక్ లోన్స్, యాక్సిస్ బ్యాంక్ లోన్స్, ఇవన్నీ లోన్స్.
అలాగే బ్యాంక్సే కాదు, ఎన్బిఎఫ్సిస్ కూడా లోన్స్ గ్రాంట్ చేస్తాయి. నాన్ ఫైనాన్షియల్ బ్యాంక్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ కూడా లోన్స్ ఇస్తాయి. బ్యాంక్స్కి ఏమో ఆర్బీఐ అప్రూవల్ ఉండాలి, ఎన్బిఎఫ్సి ఏమో అది స్పెషల్ ఇన్సూరెన్స్, సెపరేట్ ఇన్సూరెన్స్, అది టాపిక్లో వస్తుంది. అంటే బజాజ్ ఫిన్సర్వ్, టాటా క్యాపిటల్, మహీంద్రా ఫైనాన్స్, ముతూట్ ఫైనాన్స్, మనప్పురం, చోళమండల, ఎల్ఎన్టీ ఫైనాన్స్, ఇవి కూడా వెహికల్ లోన్, బస్ లోన్, పర్సనల్ లోన్స్, బిజినెస్ లోన్స్ ఇస్తాయి. అలాగే హౌసింగ్ ఫైనాన్స్లో మళ్ళీ హెచ్డిఎఫ్సి ఎగ్జాంపుల్, హెచ్డిఎఫ్సి లిమిటెడ్, డిహెచ్ఎఫ్ఎల్, వీటిలో కూడా మీకు ప్లేస్మెంట్ వస్తుంది. ప్లేస్మెంట్ నాట్ ఓన్లీ బ్యాంక్, అన్ని చాలా ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో కూడా మీకు ప్లేస్మెంట్ వస్తుంది. అంటే మెట్రో సిటీస్లో కొన్ని ఉన్నాయి స్టాక్, జెరోదా, అప్ స్టాక్, ఏంజిల్ వన్, ఐసిఐసిఐ డైరెక్ట్, హెచ్డిఎఫ్సి మళ్ళీ వచ్చింది చూడండి, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్, అలా కొటాక్, మోతీలాల్ ఒస్వాల్, యాక్సిస్ సెక్యూరిటీస్, యాక్సిస్ బ్యాంక్ వేరు, సెక్యూరిటీస్ వేరు, యాక్సిస్, ఇవన్నీ సిస్టర్ కన్సల్టెన్సీస్ అంటారు, సిస్టర్ కన్సల్టెన్సీస్. అందులో కూడా మనకి బ్యాంకులో రాకపోతే వదిలేయొద్దు, మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఉన్నాయి, ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి, లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, జనరల్ ఇన్సూరెన్స్ ఉంది, హోమ్ లోన్ ఉంది. బ్యాంక్కి వెళ్ళి జాబ్ రాలేదు, అయ్యో జస్ట్ మిస్ అయ్యామంటే రిమైనింగ్ యు ఆర్ ఎలిజిబుల్. జేఎం ఫైనాన్షియల్, ఐఐఎఫ్ఎఫ్ ఫైనాన్షియల్, ఎస్బీఐ క్యాపిటల్, ఎస్ సెక్యూరిటీస్, ఈ విధంగా కార్వే, పేమెంట్ బ్యాంక్స్, ఎయిర్టెల్, ఫోన్పే, ఇవన్నీ మెట్రోపాలిటన్ సిటీస్లో కొన్ని ఉంటాయి, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్. అలాగే ప్లేస్మెంట్, ఇవి మాత్రం, ఈ 1 పేజ్ మాత్రమే మనకి వాట్సాప్లో వచ్చాయి. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, కొటక్, బిగ్ ఎంఎన్సీస్, జేపీ మార్గన్, బజాజ్, టాటా, మినీ అండ్ మైక్రో, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, ఉజ్జీవన్ బ్యాంకు, ఈక్విటాస్ బ్యాంక్, కోస్టల్ బ్యాంక్, టాటా ఇన్సూరెన్స్, రిలయన్స్ ఇన్సూరెన్స్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, మ్యాక్స్ లైఫ్, బజాజ్, బిర్లా, ఆదిత్య బిర్లా, ప్రైవేట్ సెక్టర్ ఫైనాన్షియల్, కెమికల్ ఇండస్ట్రీ, షుగర్, టెక్స్టైల్, కాటన్, అలా ఎంఎన్సీస్ నుంచి, బ్యాంక్స్ నుంచి, ఇన్సూరెన్స్ల నుంచి, ఇండస్ట్రీ, ఇంటర్నేషనల్, అన్నీ 360 degrees వైజ్ కవర్ అండి. డిజిటల్, ఈ విధంగా 12 పేజెస్, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ 12 పేజెస్ వచ్చిందండి. ఎనీ ఆర్గనైజేషన్ యు ఆర్ ఎలిజిబుల్. డిపార్ట్మెంట్స్ చూడండి, 70 డిపార్ట్మెంట్లు ఉన్నాయి బ్యాంకులో, ఇన్సూరెన్స్లో, అవన్నీ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ మోస్ట్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, ఇంపార్టెంట్ అన్నీ కవర్ చేస్తాం. చూడండి డిపార్ట్మెంట్సే ఎన్ని ఉన్నాయి చూడండి. కోర్ రిటైల్ బ్యాంకింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫారెక్స్, ట్రెజరీ, కరెన్సీ చెస్ట్, ఏటీఎం డివిజన్, బీపీఆర్జీ, సర్వీస్ బ్రాంచ్, ఇదంతా రియల్ టైం కవర్ చేస్తాం మనం. నో వన్ ఎక్స్ప్లెయినింగ్ రియల్ టైం అండి. క్లౌడ్ టెక్నాలజీలో కూడా నో వన్ ఎక్స్ప్లెయిన్ 75 సర్వీసెస్ ఎవరు చెప్పలేదండి ఇంతవరకు. మనం రికార్డు, రియల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్, అది స్వామి అనుగ్రహం మాత్రమే, మనదని అనుకోకూడదు ఎప్పుడు, స్వామి. అలాగే డిజిగ్నేషన్స్, ఆఫీసర్ నుంచి ఏఎం, డిఎం, మేనేజర్, సీనియర్ మేనేజర్, ఏబీపీ, డీబీపీ, వైస్ ప్రెసిడెంట్, ఎస్వీపీ, హెడ్, డైరెక్టర్, గ్రూప్ హెడ్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, సిఇఓ, ఎండి, ఇలాగా డెసిగ్నేషన్ సీక్వెన్స్ అంతా ఒక సిస్టమేటిక్ సీక్వెన్స్. ఈ విధంగా మనం వెళ్తాం. అలాగే కీవర్డ్స్ ఏమి ఉన్నాయి ఇంపార్టెంట్, సిబిల్ అంటే ఏంటి చెప్పగలగాలి, ఆర్బీఐ ఏంటి చెప్పగలగాలి, అలా మొత్తం ఇది ఒక 1 పేజ్ కీవర్డ్స్. బిఎఫ్ఎస్ఏలో ఇంపార్టెంట్ టాపిక్స్ కీవర్డ్స్, ఇది ఒక 1 పేజ్. ప్లేస్మెంట్స్ అన్నిటికన్నా 12 పేజెస్ వచ్చిందండి. ప్లేస్మెంట్స్ అంటే ఫోర్స్ఫుల్గా స్టార్ట్ చేస్తే 12 పేజెస్, లేకపోతే 25కి వెళ్ళిపోయింది. ఈ విధంగా యు ఆర్ ఎలిజిబుల్. సో యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. సాయిరామ్, ఒక్కసారి మీకు ఏ ఆర్గనైజేషన్లో జాబ్ కావాలనుకుంటున్నారు, ఏ డిపార్ట్మెంట్లో అనుకుంటున్నారు, ఏ డిజిగ్నేషన్, ఒక్కసారి కామా పెట్టి, అన్ని ఆర్గనైజేషన్ కవర్ చేస్తాం. ఒక ఆర్గనైజేషన్ కామా, మీ డిజిగ్నేషన్ కామా, డిపార్ట్మెంట్, ఒక్కసారి చాట్ బాక్స్లో టైప్ చేయండి ప్లీజ్, అట్లీస్ట్ మీకు గుర్తుంటుంది. ఆర్గనైజేషన్ నేమ్, మీ డిజిగ్నేషన్ ఏం కావాలనుకుంటున్నారు, అంటే ఏఎం, డిఎం, వైస్ ప్రెసిడెంట్, ఎస్విపి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, సిఇఓ, ఎండి, ఇవన్నీ ఉన్నాయి కదా. అలాగే డిపార్ట్మెంట్, ఫారెక్స్ డిపార్ట్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్, ఒక 70 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఓకే, ఏమో స్వామి బ్లెస్సింగ్స్ ఇస్తారేమో, మేబీ కొన్ని. స్వామి ఎప్పుడు తదాస్తు 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 అని అంటూనే ఉంటారు 24/7. ఆ తదాస్తుని మనం ఎన్కాష్ చేసుకోవాలి. వి నీడ్ టు ఎన్కాష్. ఆ తదాస్తుని మనం ఎన్కాష్ చేసుకోవాలి. $500 crore అనగానే రిస్క్ మేనేజ్మెంట్ టైప్ చేశాడు ఈయన.
ఫిజికల్ క్యాష్ లోన్. ఓకేనండి. థ్యాంక్ యూ సాయిరామ్. డోంట్ నెగ్లెక్ట్. మనకి ఫ్రీగా వస్తుందని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు, దయచేసి అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. స్వామి బ్లెస్సింగ్స్తో మన టీం లక్ష్మణ్ రావు గారు, ప్రెసిడెంట్ గారు, స్కిల్స్ డెవలప్మెంట్ మేనేజర్ గారు నాగప్రసాద్ గారు, గౌతమ్, వీళ్ళంతా లీడర్స్, అవినాష్ గారు, మొత్తం టీం బ్యాక్ బోన్. అండ్ స్వామి బ్లెస్సింగ్స్తో ఇది మీకు గిఫ్ట్గా, ఇట్ ఈస్ ఎ గిఫ్ట్. జేపీ మార్గన్ ఎవరో కమర్షియల్ ఇన్సూరెన్స్ సీనియర్ అసోసియేట్ జేపీ మార్గన్. వెరీ గుడ్. థ్యాంక్ యూ. Okay, sir. Sairam, sir. Thank you so much. Over to you, Bharati sister. సాయిరామ్ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ సెషన్. చాలా చక్కగా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మీలాంటి ఫ్యాకల్టీ దొరికినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా స్టూడెంట్స్ అందరూ కూడా చాలా లక్కీ. స్వామి మిమ్మల్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మనందరి ప్రియతమ ప్రెసిడెంట్ ఎస్పీ సార్ లైన్లో ఉన్నారు. థ్యాంక్ యూ సార్. నౌ ఓవర్ టు ఎస్పీ సార్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణాలకు ప్రణమిల్లుతూ మేము జర్నీలో ఉన్నాము. ప్రశాంత్ నిలయం వెళ్తున్నాం. ప్రశాంత్ నిలయంలో మనకి నేషనల్ యూత్ కాన్ఫరెన్స్ ఉంది, మరియు విశాఖపట్నం డిస్ట్రిక్ట్ పత్తియాత్ర, ఈ రెండు మనకి 14th నుంచి స్టార్ట్ అవుతాయి. అందుకు గాను ప్రశాంత్ నిలయం జర్నీలో ఉన్నాము. ఐఎమ్ ఇన్ ప్రశాంత్ ఎక్స్ప్రెస్ నౌ. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు మిస్టర్ ఫల్గున్ రావు, వారు వెరీ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ. వారు మనకి స్వామి సేవ చేయాలని చక్కగా వారు ముందుకు రావడం చాలా సంతోషం. వారికి స్వామి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులు ఉండాలని నేను కోరుతున్నాను. 2 days బ్యాకే మనకు చక్కనైన ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మనం పూర్తి చేసుకున్నాం ఆన్లైన్లో. 265 పార్టిసిపెంట్స్కి మనం సర్టిఫికేట్స్ మనము ఇచ్చాము స్వామి దయతో. మళ్ళీ అగైన్ ఈ దినం మళ్ళీ కొత్త స్కిల్ డెవలప్మెంట్ ఆన్లైన్ ప్రోగ్రామ్ మళ్ళీ ఫల్గున్ రావు డిజైన్ చేయడం. దీనికి మన యూత్ కోఆర్డినేటర్స్, బోత్ స్టేట్ యూత్ కోఆర్డినేటర్స్ గౌతమ్ అండ్ సాయి కుమారి, అండ్ ఆల్సో స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్ఛార్జెస్ నాగప్రసాద్ అండ్ శ్రీమతి అమ్మాజీ గారు దీన్ని ముందుకు నడిపిస్తున్నారు. I request all the participants kindly pay your keen interest on the subjects. ముఖ్యంగా భగవాన్ బాబా వారు నాలెడ్జ్ ఉన్నది, దాన్ని స్కిల్ చేసుకోవాలి. స్కిల్ చేయడం వల్ల లైఫ్లో బ్యాలెన్స్ వస్తుంది. ది ఎండ్ రిజల్ట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఈస్ టు గెట్ ఇన్సైట్. ఈ ఇన్సైట్ అనేది చాలా ముఖ్యమైనది. హ్యాపీ లైఫ్కి బేసికల్గా ఇన్సైట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఇన్సైట్ అనేది ఎట్లా వస్తుందంటే ఓన్లీ స్పిరిచువల్ నాలెడ్జ్ వల్ల వస్తుంది. సో ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ని మనం పొందినప్పుడు హ్యాపీ లైఫ్ని మనం లీడ్ చేయడానికి కావాల్సినంత
సాయిరామ్ స్వామి దయతో ఒక ఇంపార్టెంట్ ఫోన్కి అటెండ్ అవ్వాల్సి వచ్చింది. రైట్. మరి స్వామి దయతో ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్ గా జరగాలని మెంబర్స్ అందరికి కూడా ఈనాడు ఈ పార్టిసిపేట్స్ అందరికి కూడా ఇన్సైట్ అంటే అంతర్దృష్టి ముఖ్యంగా మనకు రావాలి. మన లైఫ్ హ్యాపీగా ఉండాలి. అన్హ్యాపీ మూడ్స్ కి ఏంటి విషయాలు అనేది మనం తెలుసుకోవాలి. మనం అన్హ్యాపీగా ఉన్నామంటే దానికి గల కారణం ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేసుకొని హ్యాపీ లైఫ్ ని మనం లీడ్ చేయడానికి బేసికల్ గా మనకు కావాల్సిన ఇన్సైట్స్ అన్ని కూడా ఓన్లీ స్పిరిచువల్ నాలెడ్జ్ లో ఉన్నాయి. సో ఆ స్పిరిచువల్ నాలెడ్జ్ కూడా మీరు పొందాలని, అది ఓన్లీ గాడ్స్ గ్రేస్ వల్లే వస్తుంది. స్పిరిచువల్ నాలెడ్జ్, ఆ స్పిరిచువల్ నాలెడ్జ్ మన పార్టిసిపేట్స్ అందరికీ రావాలని భగవాన్ బాబా వారు ప్రసాదించాలని నేను కోరుతూ, మన ఆంధ్ర రాష్ట్రంలో మన యూత్ పిల్లలందరూ కూడా లైఫ్ లో బాగా సెటిల్ అవ్వాలని, చక్కగా బ్యాలెన్స్డ్ లైఫ్ వారు పొందాలని నేను భగవాన్ బాబా వారిని ప్రార్థిస్తూ, ఈ పార్టిసిపేట్స్ అందరికీ నా తాలూకా హ్యాపీ ఇన్విటేషన్ ఏంటంటే 100 బర్త్డే సెలబ్రేషన్స్ పుట్టపర్తిలో జరుగుతున్నాయి. స్వామివారి 100 బర్త్డే సెలబ్రేషన్స్ కి వరల్డ్ అంతా కూడా, ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తుంది. కాబట్టి మీ పార్టిసిపేట్స్ అందరు కూడా కనీసం 1 or 2 days వచ్చి పార్టిసిపేట్ చేయండి. నాట్ ఫర్ సేవ, యూ కైండ్లీ be part of that 100 birthday celebrations of Bhagavan Satsai Baba. సో ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా యాజ్ ఎ స్టేట్ ప్రెసిడెంట్ గా మిమ్మల్ని అందరినీ కూడా దిస్ ఈస్ అవర్ ఇన్విటేషన్ ఫ్రమ్ సత్యసాయి ఆర్గనైజేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు అవర్ మిస్టర్ ఫల్గున్ గారు. చాలా సంతోషం సార్, మీరు కొంచెం దేనిపైన చక్కనైన శ్రద్ధ మీరు కూడా బాగా చేస్తున్నారు. మా పిల్లలందరూ కూడా ఈనాడు పార్టిసిపేట్స్ అందరూ కూడా లైఫ్ లో సెటిల్ అయ్యే స్కిల్స్ అన్ని మీరు ఇవ్వాలని నేను మళ్ళీ ఇంకొకసారి మీకు కోరుతూ, భగవాన్ బాబా వారి దివ్య ఆశీస్సులు పార్టిసిపేట్స్ అందరిపైన మరియు ఆర్గనైజర్స్ పైన, మన సాయి యూత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందరిపైన ఉండాలని నేను స్వామివారిని ప్రార్థిస్తూ, జై సాయిరామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మా స్టూడెంట్స్ అందరి కోసం మీ షెడ్యూల్లో అంత బిజీలో కూడా జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నౌ ఐ ఇన్వైట్ వినీష్ బ్రదర్ ఫర్ vote of thanks. ఓవర్ టు వినీష్ బ్రదర్. సాయిరామ్ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టర్స్ చెప్పినట్టు లైక్ మనకి స్టేట్ ప్రెసిడెంట్ గారు ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా సరే మన కోసం, మన ప్రోగ్రామ్ కోసం వారి టైంని కేటాయించి కాల్లోకి జాయిన్ అయ్యి మన అందరినీ గైడ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్. అండ్ అలాగనే మన ట్రైనర్ ఫల్గున్ రావు గారికి, సాయిరామ్ అంకుల్, మీరు మన ప్రోగ్రాంలో కవర్ చేసే ప్రతి టాపిక్ ని ప్రతి ఇంచ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ అలానే యాజ్ పర్ ఎజెండా కాకుండా మీరు ఇంకా ఎక్కువ సబ్జెక్ట్ ని డెలివర్ చేయడానికి రెడీ అయ్యారు అంకుల్. వీఆర్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ అలాగే ఈ ప్రోగ్రామ్ కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క స్టేట్ అఫీషియల్ కి అండ్ ప్రతి ఒక్క పార్టిసిపెంట్ కి వి ఎక్స్ప్రెస్ అవర్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ అలానే ఈ యొక్క ప్రోగ్రామ్ ఎటువంటి ఈ యొక్క ప్రోగ్రామ్ ని ఎటువంటి ఇష్యూ లేకుండా ముందుకి నడిపిస్తున్నందుకు ముందుగా స్వామి వారికి కృతజ్ఞతలు చెప్తూ ఈ ప్రోగ్రామ్ ని శాంతి మంత్రంతో క్లోజ్ చేస్తున్నాం. సాయిరామ్. శాంతి శాంతి శాంతి. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం
शांति 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 ही। जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय। సాయిరామ్ టుమారో. థ్యాంక్ యూ. Sairam, dear brothers and sisters, let's join for our actual classes from tomorrow at the same time, 7:30 p.m. Sairam.